మరి నా కుమార్తె షారోన్ పలని దేవుడు దీవించి మరి ఈ యొక్క 6వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఉపయోగించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి షారోన్ పల్లవి బ్లెస్సీని మరి వాక్యం చెప్పడానికి నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ 6వ దిన ఉపవాస ప్రార్థనకి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి దైవజనులకు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత నా యేసుకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం తిద్దామా అందరం? చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నా నోరునైనా నువ్వు ఒక బూరగా వాడుకొనైనా నీ పిల్లలకు నైనా ఏ వాక్యం అయితే అవసరమైంటున్నదో నీ ఆత్మాభిషేకంతో నన్ను అభిషేకించినైనా నీ ప్రియులతో మాట్లాడమని వేడుకుంటున్నాము స్వామి. యేసయ్యా నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. హల్లెలూయా. పలుకుదామా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడుతున్నాయి. బబులోనులో చెరసాలలో ఉన్నారు. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఒక సమయంలో దేవుని ప్రజలు యెరూషలేము నాశనమయ్యింది. చాలామంది చనిపోయి ఉంటున్నారు. అలాగే చనిపోలేని వారిని వాళ్ళు బానిసలుగా తీసుకుపోయి ఉంటున్నారు. ఆ సమయంలో బానిసలు అంటే సులభంగా ఉంటుందా? ఇప్పుడు మనం ఇంట్లో పని చేస్తాం, అలసిపోతే ఏం చేస్తాం? కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అబ్బా అనేసి రెస్ట్ తీసుకుంటాం. బానిసలకు అలా ఉంటుందా? రెస్ట్ తీసుకుందామని పోతే కొరడాలతో ఒక ఏటు వేస్తారు కదా. అలాగా వాళ్ళు బాధపడుతున్నారు. ఏం దేవా, మేము ప్రార్థన చేస్తున్నాము, మా బలం అంతా క్షీణించిపోతుంది, మా ప్రార్థనలను వినడం లేదా, అంగీకరించడం లేదా అని వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. ఏంటంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. వాళ్ళు మనోబలం పూర్తిగా విరిగిపోయింది. మానసికంగా చాలా వేదన పడుతున్నారు. సొమ్మసిల్లిన వారు అంటే ఏంటి అర్థం? నలిగిపోయిన వారు, అలిసిపోయిన వారు, సోలిపోయిన వారు. వాళ్ళు ప్రార్థన చేసి చేసి సోలిపోయారు, పనులు చేసి చేసి సోలిపోయారు. వాళ్ళ శరీరం అంతా బలహీనంగా మారిపోయింది. అలాంటి వారికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, సోలిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఈరోజు మీరు బలహీనంగా ఉన్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని బలపరుస్తానని. మనం గిద్యోని విషయమే చూస్తున్నాం. గిద్యోని ఎవరు? బలహీనుడు కదా. ఒకసారి చూద్దామా గిద్యోని గురించి? మనము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదామా? మైక్లో చదవండి ఎవరన్నా. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చోండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నాడు. చాలండి.
గిద్యోను ఏం చేస్తున్నాడంట, దాపెట్టుకుంటున్నాడు. ఎక్కడ దాపెట్టుకుంటున్నాడు? గానుగుల చాటున దాక్కుంటున్నాడు. ఎవరికి భయపడి? మిద్యానులకు భయపడి దాక్కుంటున్నాడు. అప్పుడు దేవదూత అక్కడ ఏం చెప్తాంది? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. 7 ఏళ్ళు వారిని దేవుడు మిద్యాను చేతికి అప్పగించుంటున్నాడు అక్కడ. అప్పుడు దేవదూత గిద్యోను పని చేసుకుంటూ దాపెట్టుకుంటూ వాళ్ళు ఎవరు మిద్యానీయులు వస్తున్నారు, మావన్నీ దోచుకొని పోతున్నారు అని భయముతో గోధుమలను దుల్లు కొడుతున్నాడు. అప్పుడు దేవదూత చూచి పరాక్రమం గల బలాఢ్యుడా అని పలుకుతున్నాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము చూస్తున్నాము, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మా మాటలు వినడం లేదు. మేము విన్నాము అప్పుడు ఏంటంటే మా పితరులకు అద్భుతాలు చేశాడు అనేసి, కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటున్నాడు. ఒకసారి చూద్దామా? అది కింద 13వ అధ్యాయం నుంచి చదువుదామా, వచనం నుంచి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయేను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. చాలండి. ఏమంటున్నాడు? నువ్వేం చెప్తున్నావు? నేను చిన్నవాడిని, నేను కనిష్ఠుడను, ఎన్నిక లేని నీ గోత్రంలో ఉంటున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు దేవదూత చెప్తుంది, నీవు వెళ్ళు, తోడై ఉన్నాడు దేవుడు అని చెప్తుంది. కానీ గిద్యోను నమ్ముతున్నాడా? లేదు. నాకు ఒక సూచన కావాలా, నా ద్వారా ఇశ్రాయేలును రక్షిస్తావంటే నాకు ఒక సూచన కావాలని అంటున్నాడు. అప్పుడు మేకపిల్లను తర్వాత భక్ష్యములను తీసుకొని పోయి దేవదూతతో పెట్టినప్పుడు అది కాలిపోయేట్టుగా ఉంటున్నాయి. మరి అది జరిగినా కూడా గిద్యోను నమ్ముతున్నాడా? లేదు, నమ్మడం లేదు. నాకు మరీ కావాలనేసి మనము ఇదే అధ్యాయంలోనే 36వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్యమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడనెడల నువ్వు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో నేను. అలాగూ జరిగినను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చు పిండించి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మన్ననీయకము, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము దేవునితో అనగా. హల్లెలూయా. నమ్ముతున్నాడా గిద్యోను? నమ్మడం లేదు. పిరికిగానే ఉన్నాడు, బలహీనుడుగానే ఉన్నాడు. నాకు నిజంగా ఇశ్రాయేలును నువ్వు నా ద్వారా రక్షింపగలుగుతావంటే నాకు ఇంకొకసారి ఏదో ఒకటి సూచన కావాలా. ఏంటంట, నేను ఈ గొర్రె బొచ్చును పాత్రలో ఉంచుతున్నాను, ఈ గొర్రె బొచ్చు మాత్రం మంచుతో తేమతో నిండాలా, ఆ చుట్టుప్రక్కల నేలంతా ఎలా ఉండాలంట, ఆరినదిగా ఉండాలా, ఏ తేమ లేకోకుండా ఉండాలని. అది జరిగినా కూడా దేవా నేను అడుగుతున్నాను, ఏమనుకోవద్దు, ఇంకొక్క మారు అనేసి అంటున్నాడు. అప్పుడు ఏంటంట, నేలంతా ఆరి ఉండాలంట, బొచ్చు మాత్రం పొడిగా ఉండాలంట. అలాగే జరిగింది. తర్వాత గిద్యోనికి బలం వచ్చిందనమాట. అవును, నిజంగా ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి నన్ను వాడుకుంటున్నాడని. అప్పుడు ధైర్యముతో వెళ్ళి ఉంటున్నాడు గిద్యోను. మిద్యానుల పైన జయము దేవుడు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బూరలు ఊదుతున్నాడు. ఒక చేత బూరలు ఊదుతున్నారంట, ఇంకొక చేతితో
కుండలను పగలగొడుతున్నారంట. హల్లెలూయా. ఎంతమందితో ఆ యుద్ధం జరిగిందంటే 300 మందితో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు బలహీనులను నేను ఎన్నుకుంటాను అని. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు మీరు బలహీనంగా ఉన్నారేమో, ఎవరన్నా ఏమని అనుకుంటున్నారని దాపెట్టుకుంటూ భయంతో ఉంటున్నారేమో. దేవుడు అంటున్నాడు సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడును నేనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడును నేనే అంటున్నాడు. అలాగే మనం ఇశ్రాయేలు ప్రజలను చూస్తాం, మోషేని చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో ఎలాగున్నారు? బానిసలుగా ఉంటున్నారు కదా. వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. సుమారు 400 సంవత్సరాలు ఎలాగున్నారంటే బానిసలుగా ఉంటున్నారు. మనము ఒకసారి చూద్దామా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకును, అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హవ్వీయులకు, యోబుషీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యిందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనను. చాలండి. హల్లెలూయా. ఇశ్రాయేలు మొరపెడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని దేవుడు చూసింటున్నాడు కదా. కష్టాన్ని చూసినప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మోషే ఎలాంటి వాడు? నత్తివాడైన మోషేను ఇశ్రాయేలుకు నాయకునిగా చేసుకున్నాడు. అందుకే మోషే నేను ఎంతటి వాడిని ప్రభువా, నువ్వు నన్ను పంపిస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగే మోషేను వాడుకొని, బలహీనుడైన మోషే, నత్తివాడైన మోషేను వాడుకొని ఇశ్రాయేలుకు నాయకునిగా చేసి దేవుడు నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బలహీనులను ఆయన ఎన్నుకున్న దేవుడు. మనము 1 కొరింథీయుల్లో చూస్తాము, 1వ అధ్యాయం 27వ వచనంలో ఏంటంట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఫరో ఎవరు? రాజు. కానీ అయ్యిందా ఫరో చేత ఇశ్రాయేలు ప్రజలు ఆపడం? అవ్వలేదు. దేవుడు అంటున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎన్నుకుంటున్నాడని. హల్లెలూయా. ఆయన సొమ్మసిలిన వారిని, నలిగిన వారిని, విరిగిన వారికి దేవుడు బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు. హల్లెలూయా. అలాగే మనం హన్నా విషయం చూస్తున్నాం. 1 సమూయేలు 1 సమూయేలు 1 సమూయేలులో మనం చూస్తాం హన్నా గురించి. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఎవరెవరు? హన్నా, పెనిన్నా. హన్నాకి సంతానం కలగలేదు, పెనిన్నాకి సంతానం కలిగింది. హన్నా సంతానం కలగలేదని పెనిన్నా ఏం చేస్తుంది? ఆమెను విసిగిస్తుంది. ఒకసారి చూద్దామా? 1 అధ్యాయం 6వ వచనం చదువుకుందామా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏం చేస్తుంది? వైరాగ్యము పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెను కోపము పుట్టించుచూ వచ్చెను. హల్లెలూయా,
హల్లెలూయా. హన్నాకి సంతానం కలగలేదని పెనిన్నా ఏం చేస్తుంది? గేలి చేస్తుంది. ఆమె మీద ఒక విధమైన నాకు సంతానం కలిగింది, నీకు సంతానం కలగలేదు అనేసి ఒకటి చూపిస్తుంది, విసిగిస్తుంది. దాన్ని బట్టి హన్నా ఏం చేస్తుంది? విరిగిపోయింది, నలిగిపోయింది. ఏం దేవుడా, నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నాకు ఏమి కలగలేదని ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేసింది. దేవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవాగునకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలియా ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఏలి ఆమె అంత దుఃఖముతో అంత బాధతో ప్రార్థన చేస్తా అంటే ఏలి ఆమె నోరును కనిపెట్టాడంట. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు బయటికి ఆ మాటలు వినపడడం లేదు. ఆమె మనసులోనే ప్రార్థన చేస్తుంది. ఆ నోరు ఒక్కటే ఇట్లా కదులుతూ ఉందన్నమాట. ఆ పెదవులు ఒక్కటే కదులుతూ ఉంది. అప్పుడు అంటున్నాడు, ఏలి అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉంది, అందుకే ఇలా చేస్తూ ఉంది అనేసి. అప్పుడు ఏలి వచ్చి ఏంటమ్మా అనేసి ఇక్కడ చూస్తాము. 14వ వచనం చదువుతారా? ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మహా దుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానమును చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. మత్తురాలై ఉంది, బహు దుఃఖంతో ఉంది. సేవకుడైన ఏలి కూడా ఆమెను తప్పుగా అనుకున్నాడు, ఆమె మత్తురాలై ఉంది అనేసి. కానీ ఆమె తన బాధను తన దైవజనుల దగ్గర పంచుకోయింది. అప్పుడు అంటున్నాడు ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడు నీతో చేసిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ రోజు మందిరంలోకి వచ్చింది బాధతో వేదనతో ఉంటే ఎక్కడికో వెళ్ళలేదండి. హన్నాకి దేవుని మందిరం గుర్తుకొచ్చింది, వచ్చింది, ప్రార్థన చేసింది, తన దుఃఖమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆ రోజు విశ్వసించింది. ఆ రోజు మందిరంలో ప్రార్థన చేసి వెళ్ళినప్పటి నుంచి ఆమె బాధ చెందలేదంట, కృంగిపోలేదంట, ధైర్యంతో ఉందంట. తర్వాత దేవుడు హన్నాకి ఎవరిచ్చాడు? సమూయేలు ఎవరు? ప్రవక్తనిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ మానసికంగా శోభపడుతున్నావో, ఏ విధంగా ఉంటున్నావో, అలసిపోయినావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని. ఈరోజు దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నావు. శారీరకంగా అలసిపోయావేమో, మానసికంగా అలసిపోయావేమో, ఒంటరితనంతో బాధపడుతున్నావేమో, కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు అని బాధపడుతున్నావేమో, దేవుడు నా మాటలు వినడం లేదేమో అని బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు సొమ్మసిలిపోయావా, అలిసిపోయావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సొమ్మసిలిన వారిని బలమిచ్చేవాడు నేనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు నేనే అని. కళ్ళు మూసుకుందామా, 2 చేతులు పైకెత్తుదామా? యేసయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు స్వామి. యేసు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. యేసునికి స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడిన ఈ మాటను బట్టి నీకే స్తోత్రాలయ్యా. శక్తిహీనులకు నైనా బలాభివృద్ధి కలుగజేస్తానని సెలవిచ్చావు. సొమ్మసిలిన వారికి నైనా, సోలిపోయిన వారికి నైనా బలమును అనుగ్రహిస్తానని సెలవిచ్చావయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నీ యందు విశ్వాసం ఉంచితేనైనా యేసయ్యా నువ్వు ఏమైనా చేయగలుగుతావయ్యా. యేసునికి స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఆయన ఎడల మనం ఉంచిన నిరీక్షణ ఎన్నటికీ ఎప్పటికీ వ్యర్థం కాదు అనేసి. ఆకాశం భూమి గతించిపోను కానీ నా మాటలు సున్నా అయినను పొల్లు అయినను విడిచిపెట్టిపోదు అనేసి. పర్వతములు తొలగవచ్చును, మెట్టలు తత్తవరిలో వచ్చును కానీ నా కృప ఎన్నటికీ విడిచిపోదు అనేసి ఆయన మాట్లాడుతున్నాడని. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని సెలవిస్తున్నాడండి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ, సోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. సొమ్మసిల్లవద్దు, నిరాశ చెందవద్దు. నువ్వు చాలా వేదనగా బాధతో దేవుని సన్నిధికి వచ్చావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నీకు బలాభివృద్ధి కలగజేస్తానంటున్నాడు. నీ శక్తి నీరసించిందేమో, దేవుడు నీకు బలమును శక్తిని అనుగ్రహిస్తానంటున్నాడు. సొమ్మసిల్లవద్దు, సొమ్మసిల్లవద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. తల్లి గర్భమున రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత మంచి మాట నాతో మాట్లాడుతున్నావు స్వామి. యేసునికే స్తోత్రాలైనా, యేసయ్యానికి స్తోత్రాలు నైనా, యేసునికే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలైనా, నా శక్తిని అనుగ్రహిస్తానన్న దేవానికి స్తోత్రాలైనా, బలాభివృద్ధి కలగజేస్తానన్న దేవానికి స్తోత్రాలు స్వామి. నాతో తోడుగా ఉంటానన్న సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలైనా, అలసిపోవద్దు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలనైనా, సోలిపోవద్దు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలనైనా, ఇబ్బందులు ఎదురైనా నువ్వు సోలిపోవద్దు అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు స్వామి. యేసయ్యా, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నావు నైనా. బలహీనతలో మాకు బలం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రాలనైనా, యేసయ్యానికి స్తోత్రాలనైనా. బలవంతులనైనా సిగ్గుపరచడానికి నైనా బలహీనులైన మమ్మల్ని ఎన్నుకుంటున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు స్వామి. యేసయ్యానికి స్తోత్రాలయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చెప్దామా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? అవును కదా. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలివలదు. ఈ కట్టులు ఈ బందులు నిన్ను చుట్టుముట్టినను. ఈ కట్టులు ఈ బందులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? విడిచిపోడయ్యా. నేను కని పిలచిన దేవుడు
పోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు జీవ కిరీట మోయువేళ ఎంత సంతోషము జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము సోలిపోవలదు మనసా సోలిపోవలదు నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు సోలిపోవలదు దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడండి. సోలిపోయే అవసరం లేదు. నేను కన్నాను, నేను నిన్ను పిలిచాను, నువ్వు నా సొత్తు అని పిలిచాను, నేను నిన్ను విడిచిపెట్టి పోతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడిచిపెట్టిపోయే దేవుడు కాదు. గిద్యోని విడిచిపెట్టిపోలేదు, మోషేను విడిచిపెట్టిపోలేదు, హన్నాను విడిచిపెట్టిపోలేదు. వాళ్ళ బలహీనులలో దేవుడు మహాబలమును వాళ్ళకి ప్రసాదించాడండి. ఈరోజు నువ్వు సోలిపోయావా, అలసిపోయావా, నీ శ్రమల చేత కుమిలిపోతున్నావా? ఈరోజు యేసయ్య నీతో మాట్లాడాడు కదా, సొమ్మసిలిన వారిని బలమిచ్చేవాడని నేనే,
శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు నేనే అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం మనం చేత పట్టుకుందాం, పోరాడుదాం, దేవుని సమయం కోసం వేచి చూద్దాం. ఆయన అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూద్దామండి. ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్తోత్రం, 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 హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఈరోజు సొమ్మసిల్లిపోయావా? నీ భయపడవద్దు. నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు బలం ఇస్తాను, నేను నీకు శక్తిని ఇస్తాను. హల్లెలూయా. నీవు శక్తిహీనురాలు కాదు, నీవు శక్తిహీనుడు కాదు, నీవు బలము కలిగిన వాడు. గిద్యోనును బలపరిచిన దేవుడు ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. ఇజ్రాయేలు మొరను ఆలకించిన దేవుడు ఈరోజు నీవు చేస్తున్న నీ మొరను ఆలకించి నీ యొక్క బాధల నుంచి ఆనాడు మోషే మూలకంగా విడిపించినట్లుగా, గిద్యోను మూలకంగా విడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన విడిపించడానికి శక్తిమంతుడుగా మన మధ్య దిగి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబ్బా కాసై కాతారా బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచునుగాక, స్థిరపరచునుగాక, శక్తి కలిగిన వారిగా చేయునుగాక, జయము పొందిన వారిగా చేయునుగాక, కన్నీరంతా తుడిచివేయునుగాక, ఆనందము సంతోషం నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.